మార్చ్ 22 దేవుడు మన పక్షమున నిలబడును. సాతాను శక్తి కేవలం ఇతరుల నుండి పొందినది మరియు పరిమితమైనది మాత్రమే కాదు, అది దేవుని సర్వాధికారానికి లోబడి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయకరంగా కూడా ఉంటుంది. నీవు ఒంటరిగా పోరాడుతున్నావని, దేవుడు నిన్ను విడిచిపెట్టాడని నీకు అనిపించే సమయాలు రావచ్చు. అప్పుడే నీ విశ్వాసం అత్యంత దృఢంగా పనిచేయాలి. దేవుడు సాతాను యొక్క ప్రతి కదలికను గమనిస్తున్నాడని, వానికి ఆఖరి విజయాన్ని ఎన్నటికీ దక్కనీయడని గట్టిగా నమ్ము. దేవుడు అనుమతించినప్పుడు వాడు నీ సమాధానాన్ని, సంతోషాన్ని కొంతకాలం అపహరించవచ్చు, కానీ వాడు ఎల్లప్పుడూ దేవుని ఆజ్ఞకు లోబడే ఉండాలి. పరిశుద్ధులు దేవుని ఆదరణ అనే విందును ఆరగిస్తున్నప్పుడు దేవుడు ఆగు అని చెబితే వాడు బల్ల దగ్గర కుక్కవలే నిలబడవలసిందే. యజమాని కన్ను వానిపైనే ఉంటుంది కనుక వాడు ఒక్క ముక్కను కూడా తాకడానికి సాహసించడు. దేవుని హస్తం సాతాను పైన ఉందని, ఆయన ప్రేమగల చూపు నీ మీద ఉందని మర్చిపోతే నీవు గొప్ప ఓదార్పును కోల్పోతావు. సాతాను తలపెట్టే ప్రతి కీడును దేవుడు తన బిడ్డల అంతిమ ప్రయోజనం కోసమే వాడుకుంటాడు. గర్విష్ఠి అయిన అష్షూరు రాజు గురించి చెప్పబడినట్లు సాతాను ఉద్దేశం వేరుగా ఉండవచ్చు, కానీ దేవుడు దానిని తన మహిమ కోసం మలచుకుంటాడు. యెషయా 10:7. సాతాను హృదయం ఎప్పుడూ నాశనం చేయడానికే చూస్తుంది, కానీ శతాబ్దాలుగా భక్తులు నేర్చుకున్న సత్యం ఏమిటంటే దేవుని ఉద్దేశం మరోలా ఉంటుంది. ఒకానొక చారిత్రక తీర్పు గురించి విన్నప్పుడు మార్టిన్ లూథర్, అక్కడ తీర్పు ఒకలా ఉంటే పరలోకంలో మరోలా ఉంది అని అన్నాడు. సాతాను తలంపులు నాశనం చేసేవిగా ఉంటే దేవుని తలంపులు నిన్ను రక్షించేవిగా, క్షేమాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. దేవుని తలంపులు అపవాది ఆలోచనల కంటే వేగంగా పనిచేస్తాయని సందేహించనక్కర్లేదు. సాతాను నిన్ను హింసిస్తున్నప్పుడు దేవుడు నిన్ను పవిత్రపరుస్తున్నాడని గ్రహించు. దానియేలు 11:35. నీవు సుఖ సంతోషాల్లో ఉన్నప్పుడు నీ ఆత్మకు అంటుకున్న మరకలు సాతాను పెట్టే శ్రమలనే రాపిడిలో పడినప్పుడే సంపూర్ణంగా శుభ్రపడతాయి. పరిశుద్ధులను మృంగివేయడానికి వాడు నిరాశను, దుఃఖాన్ని పంపుతాడు, కానీ దేవుడు ఆ శ్రమలను నీ విశ్వాసానికి పదును పెట్టడానికి, నిన్ను మరింత ప్రశస్తంగా తీర్చిదిద్దడానికి ఉపయోగిస్తాడు.